హాయ్ అండి అందరికీ. నేను మీ డాక్టర్ వరప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. అదేంటంటే, ఒక 45-50 ఇయర్స్ ఏజ్ ఒక పర్సన్ అనమాట మన దగ్గరికొచ్చారు. అతని కంప్లెయింట్ ఏంటి అనంటే, నేను అడిగాననమాట. ఏంటండి ప్రాబ్లమ్ అనంటే, "పళ్ళు రాలిపోతున్నాయి సార్" అనన్నారు. నాకు చిన్న నవ్వొచ్చింది. అయినా పళ్ళు రాలిపోవడం ఏంటండి అనంటే, ఏమో సార్ పళ్ళైతే నాకు లూజ్ అయిపోతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి లూజ్ అయిపోతూ ఉన్నాయి. వాటంతట అవే ఊడిపోతా ఉన్నాయి అని జెప్పి అన్నారనమాట. అవునా! అని చెప్పి అన్నాను. తర్వాత మనం ఆయన్ని కూర్చోబెట్టి ఎగ్జామిన్ చేసినప్పుడు సివియర్ పెరియోడాంటైటిస్ అంటే జనరలైజ్డ్ పెరియోడాంటిస్ అన్నమాట. అంటే ఇప్పుడు 1, 2 పళ్ళనుకోండి అది లోకలైజ్డ్ పెరియోడాంటైటిస్ అనొచ్చు. అంటే కొన్ని పళ్ళకి పర్టిక్యులర్‌గా. సో, కంప్లీట్‌గా మనకి అప్పర్ జా, లోవర్ జా మొత్తానికి కూడా ఈ సమస్య ఉంది అనంటే దాన్ని పెరియోడాంటైటిస్ అంటామనమాట. చూసినప్పుడేంటంటే కొంచెం చిగుళ్ళంతా స్వెల్లింగ్ వచ్చేసున్నాయి. అక్కడక్కడ పస్ ఫార్మ్ అయ్యింది. అట్లా మనం చెక్ చేసినప్పుడు కూడా బ్లీడింగ్ అనేది అవుతూ ఉందనమాట. ఇదెందుకు అవుతుంది ఏంటి అనంటే జనరల్‌గా మనకి ఈ డయాబెటిక్స్ అంటారు గదా! షుగర్ పేషెంట్స్. షుగర్ కంట్రోల్‌లో ఉన్నప్పుడు మనకేం ఇబ్బందుండదు. ఒకసారి ఆ షుగర్ గనక అన్‌కంట్రోల్‌లో ఉంది, షుగర్ లెవెల్స్ ఎక్కువున్నాయి అనంటే మనకేమవుతుందంటే ఈ విధంగా పెరియోడాంటైటిస్ అనేది వస్తుందనమాట. ఇది మనకి సిక్స్త్ కాంప్లికేషన్ అనమాట. ఈ మన పళ్ళకి సంబంధించిన వాటిలో సిక్స్త్ కాంప్లికేషన్స్. జనరల్‌గా ఏంటంటే రెటినోపతి అంటాం, నెఫ్రోపతి అంటాం అనమాట. ఇంకా కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఈ డయాబెటిక్స్‌లో ఉంటదనమాట. సో, ఇది మనది పెరియోడాంటైటిస్ అనేది సిక్స్త్ కాంప్లికేషన్. సో, దీనివల్ల ఏమవుతుంది అనంటే ఎప్పుడైతే ఈ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువవుతాయో, మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోకుండా అంటే తిన్న ప్రతిసారి పుక్లిచ్చి ఊయకుండా, సరిగ్గా బ్రష్ చేయకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం తిన్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఈ చిగుళ్ళలో ఇరుక్కుంటూ ఉంటాయన్నమాట. అవి మనం ప్రాపర్‌గా క్లీన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడ తెలియకుండానే బాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు చేరుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఇవి చేరుతూ ఉంటాయో, చిగుళ్ళనేవి దెబ్బతింటాయి. మన పంటిని పట్టుకొని బోన్ ఉంటుందన్నమాట. ఆల్వియోలార్ బోన్ అంటాం. అది కూడా లాస్ అయిపోతుంది. అంటే అరిగిపోతూ ఉంటుందన్నమాట. మన పంటిని పట్టుకొని కూడా మన కంటికి కనిపించినటువంటి లెగమెంట్స్ అనేవి ఉంటాయి. వాటిని పెరియోడాంటల్ లెగమెంట్స్ అంటారు. లైక్ ఇప్పుడు ఒక స్తంభాన్ని పట్టుకొని ఇనుప కమ్మి ఏ విధంగా అయితే ఉంటుందో, మన పంటిని పట్టుకొని కూడా లెగమెంట్స్ అనేయి ఉంటాయన్నమాట. పెరియోడాంటల్ లెగమెంట్స్ అంటారు అన్నమాట. అవి దెబ్బతినడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ చిగురు గానివ్వండి, ఆల్వియోలార్ బోన్ గానివ్వండి, ఈ పెరియోడాంటల్ లెగమెంట్స్ గానివ్వండి దెబ్బతింటాయో, ఆటోమేటిక్‌గా టీత్ అనేవి బాగా కదిలిపోతాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే కదిలిపోయి వాటంతట అవే ఊడి రావడం, లేదా కొన్నిసార్లు చేత్తో మనం అలా అనగానే ఊడి రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనంటే, ఇప్పుడు సపోజ్ మనం షుగర్ పేషెంట్స్‌లో చాలామంది అంటూ ఉంటారు. షుగర్ పేషెంట్స్‌లో గాయాలైతే మానవు, పుండ్లు త్వరగా మానవు, లేట్ అవుతుంది. అది ఇది అని మనం వింటూ ఉంటాం అన్నమాట. ఎందుకవుతుంది అలాగా? అంటే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక టేబుల్ మీద గాని, ఎక్కడైనా ఒక స్వీట్ గానివ్వండి, చక్కెర గానివ్వండి, ఏదైనా పెట్టినప్పుడు కాసేపటికి దాని చుట్టూ ఈగలు వాలుతాయి. అదేవిధంగా చీమలు వాలుతాయి. అదే విధంగా కొన్ని రోజులు వదిలేసాము అనంటే, తెల్లటి బూజు లాంటి పదార్థం అనేది ఆ తీపి పదార్థం చుట్టూ ఏర్పడతాయి. అది ఫంగస్ అన్నమాట. ఎందుకు అలాగా అనంటే, వాటికి తగినంత ఆహారం అనేది అక్కడుంటుంది. పైగా తీపి పదార్థం. కాబట్టి ఏమవుతుంది, ఎక్కడెక్కడ బాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఈ చీమలు కావచ్చు, అక్కడికి డిప్లాయ్ అయిపోతాయన్నమాట. ఆ స్వీట్ దగ్గరికి. అదే విధంగా ఎప్పుడైతే ఈ ఇంజ్యూరీ గానివ్వండి అవుతుందో షుగర్ పేషెంట్స్‌కి, అక్కడికి తగినంత ఆహారం వీటికి ఉండడం వల్ల ఈ బాక్టీరియా, ఫంగస్ ఈ ఇలాంటివి అక్కడికి డిప్లాయ్ అయిపోయి వాటి సంఖ్యని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాయన్నమాట. అంటే డబులో, త్రిబుల్ అట్లా పెంచుకుంటూ పోతాయన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా పెంచుకుంటూ పోతుందో, గాయం అనేది మానకపోగా డిలే అవుతూ ఉంటుందన్నమాట. డిలేడ్ హీలింగ్ అంటామన్నమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలి అనంటే, మనం సిట్యుయేషన్స్ అనేవి రాకుండా మనం ఏం చేయాలి అనంటే, రెగ్యులర్‌గా దగ్గరలో ఉన్నటువంటి డయాబెటాలజిస్ట్‌ని కలవడం, ఎండోక్రైనాలజిస్ట్ కావచ్చు, వాళ్ళని కలిసి
షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో టెస్టులు చేయించుకొని దానికి తగినటువంటి మెడిసిన్స్ వాడడం. అదేవిధంగా దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని కలిసి పళ్ళు రెగ్యులర్‌గా క్లీన్ చేయించుకుంటూ ఉండడం అనేది మంచిదనమాట. అదేవిధంగా చెప్పాము కదా! అదేవిధంగా బ్యాక్టీరియా కూడా నోట్లో ఫార్మ్ అవుతుంది. ఇలా ఈ విధంగా ఫార్మ్ అయినప్పుడు ఏమవుతుందంటే చిగుళ్ళు ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందనమాట. కాబట్టి ఈ డయాబెటిక్స్‌లో అన్‌కంట్రోల్డ్ డయాబెటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో పళ్ళనేవి త్వరగా రాలిపోతా ఉంటాయి. అదే ఊడిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ అండ్ చీపర్ దాన్ క్యూర్ అన్నారన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. అంటే మన ఓన్లీ పళ్ళకే కాదు మన బాడీ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. థాంక్ యూ. కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. థాంక్ యూ.